లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సాధారణంగా ఎక్కువసేపు కూర్చోనో లేదంటే ఎక్కువసేపు నిల్చొని వర్క్ చేయడం వల్ల లేదంటే అధిక బరువు ఉండడం వల్ల మన బాడీ వెయిట్ మొత్తం మోకాల పైన కాళ్ళపైన పడడం వల్ల కాళ్ళ భాగంలో ఒక బ్లూ కలర్ సిరలాగా వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని వెరికోస్ వైన్స్ అంటూ ఉంటారు. సో ఇవి ఆయుర్వేద పద్ధతిలో నార్మల్గా ట్రీట్మెంట్ లేదు అని చెప్తూ ఉంటారు. దీనికి కేవలం మనకి ఇంగ్లీష్ మెడిసిన్లోనూ ట్రీట్మెంటే ఓన్లీ సొల్యూషన్ చెప్తూ ఉంటారు. మరి కాదు, ఆయుర్వేదంలో కూడా బెస్ట్ సొల్యూషన్ ఉంది అంటున్నారు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. సో అసలు ఆ చిట్కా ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను సార్. సో వారికోస్ వైన్స్కి అసలు ఆయుర్వేదంలో సొల్యూషన్ లేదు, ఉన్నా కూడా ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇస్తుందేమో, కానీ పర్మనెంట్గా అయితే ఆయుర్వేదం వల్ల అంత బెస్ట్ రిజల్ట్ రావు అని చాలామందికున్న అపోహ, లేదంటే అంటూ ఉంటారు ఈ మాట. సో మీరేమో ఆయుర్వేదంలో నా దగ్గర సొల్యూషన్ ఉంది అంటున్నారు. సో అసలు ఏంటి సార్ ఆ సొల్యూషన్? నిజంగా పర్మనెంట్గా రిజల్ట్ వస్తుందంటారా? ఎక్కువ మంది ఆధునిక ఆయుర్వేద వైద్యులు ఈ యొక్క వ్యాధిని శిరావాతం అని చెప్పేసి ఆయుర్వేద వైద్య విధానంలో పూర్వకాలం మన మహర్షి చెప్పినటువంటి వ్యాధితో పోల్చడం జరుగుతుందండి. శిరావాతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఈ యొక్క సమస్యకి గ్రేడ్స్, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఇలా గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రథమ దశలో ఒక స్థాయి వరకు మనం ప్రయత్నం చేయడం వల్ల ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు కాపాడుతుంటాయి. పూర్తి చేయి జారిపోయిన తర్వాత చేయదగింది చాలా చాలా తక్కువ ఉంటుంది. అది అందరు గమనించాల్సింది. కాబట్టి ఒక స్థాయి వరకు మందులు వాడుకోవడం వల్ల జబ్బు ముదిరిపోకుండా ఉంటుంది. జబ్బు మరి సర్జరీ వరకు లేకపోతే ఏదో లేజర్ ట్రీట్మెంట్ వరకు పోయేటువంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. ఇవన్నీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి ఆయుర్వేద వైద్య విధానంలో మంచి మంచి ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. అసలు ఎక్కువసేపు కూర్చున్నా ఈ సమస్య వస్తుంది, ఎక్కువసేపు నుంచున్నా ఈ సమస్య వస్తుంది, ఎక్కువ నడుస్తున్నా ఈ సమస్య వస్తుంటుంది. సో అతి సర్వత్ర వర్జయత అని మన పెద్దలు చెప్పినట్టు ఏది ఎక్కువ చేసినా ఈ సమస్య వస్తుంటుంది అనమాట. అధికంగా ఉమెన్స్ లో ఎక్కువగా ఉంటుంది కదా సార్, అది కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది అని వింటూ ఉంటాం. ఎస్ వాళ్ళకు ఆడవాళ్ళు కూడా అట్లా వస్తుంటుంది. జనరల్గా అట్లా ఉమెన్స్ లో ఉన్నప్పటికీ, ముఖ్యంగా ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత ఎక్కువ శాతం మందిలో తగ్గిపోతుంటుందని. ఆ ప్రెషరు రక్తనాళాల మీద లోపల శిశువు పెరిగేటప్పుడు ఆ ప్రెషరు ఈ పొత్తికడు భాగం నుండి రక్తనాళాల మీద పడేసి ఆ యొక్క ప్రభావం చేత కూడా ఈ కాళ్లకు రక్త సరఫరాలో హెచ్చుతగ్గులు జరగడం వల్ల ఇలా జరుగుతుంటుంది అనమాట. సో డెలివరీ అయిన తర్వాత ఎక్కువ శాతం మంది తగ్గిపోతుంది. మరీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కానీ కొంతమందికి ఇబ్బంది అవుతుంది, కానీ ఇన్ జనరల్గా అయితే ప్రాబ్లం ఉండదు. కాబట్టి యాక్చువల్గా ఈ వెరికోస్ వెయిన్స్ అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుందంటే, గుండె నుంచి రక్తం సజావుగా కిందికి పోయినప్పటికీ, కాళ్ళకు పోయినప్పటికీ ఇతర భాగాలతో పాటు కాళ్ళకు కూడా పోతుంటుంది. సో కాళ్ళ నుంచి మళ్ళీ పైకి పోవడం కష్టంగా అయిపోతుంది. సో అక్కడ ఉన్నటువంటి ఈ కవాటాలు ఏవైతే ఉన్నాయో, ఆ కవాటాలు రక్తాన్ని కింది నుంచి పైకి పంపించేటప్పుడు కవాటాలు సరిగ్గా పనిచేయకపోవడం చేత ఈ రక్తనాళాలు సంకోచించినప్పుడు, అంటే వీన్స్ ఇలాంటివన్నీ సంకోచించినప్పుడు ఏంటంటే మళ్ళా ఆ సంకోచమైనటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కాస్త కొంచెం పైకి రక్తం పైకి వచ్చినప్పటికీ కవాటాలు సరిగ్గా లేకపోవడం మళ్ళీ కిందికి పోతుంటుంది. సో ఉండదు. దానివల్ల ఆ భాగంలో అంతా రక్తం సంచితం కావడము, దానివల్ల రక్తం లావుగా కనపడము, రక్తనాళాలు నల్లగా కనపడము, తర్వాత బ్లూగా కనిపించడము. మనం నెగ్లెక్ట్ చేసేసరికి నొప్పి, పోటు, సలుపు, బాధ, రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉండడము, మంటగా ఉండడము. దాన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే మరి ఒక పుండులాగా తయారైపోతుంది అనమాట. సో ఇట్లా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దానివల్ల కలుగుతుంటాయి. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం చేత, ఆ యొక్క రక్తనాళాలు సరైన ఆరోగ్య పరిస్థితి లేకపోవడం చేత ఇవి కలుగుతుంటాయి. సో షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ కొంతమందికి ఏమంటే అనువంశికంగా వస్తూ ఉంటుంది అనమాట ఈ సమస్య. పెద్దలకు ఉంటే జనరల్ కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమందికి, అందరికి రాకపోవచ్చు కానీ కొంతమందికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య వచ్చినప్పుడు మరి ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. తప్పకుండా దాన్ని వెంటనే మనం కేర్ తీసుకుని ఆ సమస్య తగ్గేదానికి ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి ఒక రెమెడీ చెప్తాను, అదేవిధంగా చిన్న ఎక్సర్సైజ్ అని చెప్తాను. చూడండి, చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. కాబట్టి అటువంటి సఫర్ అయ్యేటువంటి వాళ్ళు మరి ఈ యొక్క ప్రయోగాన్ని చూసేసి ఆ యొక్క ఫలితాన్ని పొందేసి కావాలంటే కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తే మరి వేలాది మందికి, లక్షలాది మందికి కూడా ఉపయోగపడుతుంది దాని యొక్క పాజిటివ్ ఎఫెక్ట్. ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధం తయారు చేసుకోవాలండి. ఉదయం పూట కానీ రాత్రి పడుకునేటప్పుడు కానీ ఈ యొక్క ఔషధం తయారు చేసుకుని వాడుకోవాలి. ఎలాగంటే
200 ml నీళ్లు తీసుకోవాలి ఒక పాత్రలో. ఓకే 200 ml నీళ్లు ఒక పాత్రలో తీసుకొని అందులో 1 గ్రాము దుంప రాష్ట్రం, దాని పొడి అండి. దుంప రాష్ట్రం అనేది ఒక మొక్క యొక్క అంగం, ఒక పార్ట్. దుంప రాష్ట్రం చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. దుంప రాష్ట్రం మళ్ళీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మళ్ళీ చెప్తుంటాయి ఇలాంటివి. దుంప రాష్ట్ర చూర్ణం లేదా రాసనా చూర్ణం అనేటువంటి పేరుతో కూడా దొరుకుతుంది. మనం తాగే రాసన కాదండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. సో మెడిసిన్ అనమాట అది కూడా. సో రాసన చూర్ణము లేదా దుంప రాష్ట్ర చూర్ణం అది బాగా ఘాట్ ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. 1 గ్రాము ఆ 200 ml వాటర్లో వేయాలి. అదేవిధంగా ఒక 3 లేదా 4 మ్యాక్సిమం ఈ వెల్లుల్లి రెబ్బలు కాస్త నలగొట్టేసి వేసేయాలి. వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద ఒక 100 ml నీళ్లు మాత్రమే మిగిలి మరిగించాలి. మరిగించిన తర్వాత దించేసేసి ఆ వేడిగా ఉన్నప్పుడు 1 గ్రామ్ పసుపు కూడా వేసేయాలి. వేసేసి గోరువెచ్చగా అయిన తర్వాత బుడగట్టేసేసి అందులో అవసరమైతే తేనె వాడదేనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె కలిపి తీసుకోవచ్చు అనమాట. లేక తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైతే అలాగే వాడుకోవచ్చు. దాన్ని రోజు ఒక్కసారి సేవించడం వల్ల ఈ రక్తనాళాల సంకోచ వ్యాకోచాలు బాగా జరిగేసేసి రక్త ప్రవాహం సజావుగా జరిగేసి ఆ ప్రాంతాన్ని అనారోగ్య పరిస్థితి ఏర్పడకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగేసేసి అక్కడ కూడా ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా TNF ఆల్ఫా, సైటోకైన్స్, ఇంటర్లికిన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క హానికారకమైన రసాయనిక పదార్థాలు, ఫ్రీ రాడికల్స్ అనేటువంటి పదార్థాలు ఇలాంటివి ఉత్పత్తి అవుతుంటాయి అనమాట. వీటి యొక్క ప్రభావం చేతనే త్వరగా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మరి ప్రథమ దశలో దాదాపు 1-2 దశల్లో త్వరగా తగ్గడమే కాకుండా మరి డ్యామేజ్ కాకుండా కూడా కాపాడుతుంది. ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా కూడా ఇది ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కూడా పనిచేస్తుంది అనమాట. అంటే బ్లడ్ ఫ్లో సాఫీగా జరుగుతుంది. అంతే కదండి. సో కాబట్టి రోజు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సైక్లింగ్ చాలా మంచిది. రోజు 1 అరగంట పాటు సైక్లింగ్ చేయడం చాలా మంచిది. వాకింగ్ కూడా చాలా మంచిది. వీటన్నిటికంటే కూడా మరొక ప్రధానమైనటువంటి ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే గోడ దగ్గరలో ఫ్లాట్గా పడుకోవాలండి. గోడ దగ్గరలో ఫ్లాట్గా, కింద పడుకునే వాళ్ళు మంచం మీద పడుకున్నా సరిపోతుంది. సో ఎవరికి ఎలా వీలైతే అలా ఫ్లాట్గా పడుకొని సో ఈ పొట్ట భాగం వరకు ఇట్లా ఉండాలి, ఫ్లాట్గా ఉండాలి. ఈ కాళ్ళ భాగం మాత్రం గోడ కానించాలి. సో ఇలాగా. సో ఇదంతా ఇట్లయితే ఈ కాళ్ళ భాగము గోడ కానించాలండి. బాడీ వరకు మనకి నేలపైన ఉండాలి, లెగ్స్ మాత్రం గోడ కానించాలి. సో ఈ విధంగా మానించిన తర్వాత కొద్దిసేపటికి చేత కాదండి, ఓపిక ఉండదు, మనిషి నీరసించిపోతాడు అనమాట. మళ్ళీ కాళ్ళు కిందికి దించేసి రిలాక్స్ అయిపోవాలి. ఎన్ని మినిట్స్ ఉండాలి సార్? ఎవరి ఓపిక ఎంతసేపు ఉండగలిగితే ఎంతసేపు ఉండవచ్చు. కొంతమంది 1 నిమిషం, కొత్తలు అయితే ఉండలేరు. 1 నిమిషం 2 నిమిషాలు వేసరికి చేత కాదు. సో ఎంతసేపు వీలైతే ఎంతసేపు ఉండేసి మళ్ళీ కాళ్ళు కిందికి దించేసి రిలాక్స్ అయిపోయేసి కొంచెం మళ్ళీ ఎనర్జీ వచ్చిన తర్వాత 1 మినిట్ 2 మినిట్స్ 3 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇదే పని చేయాలి. ఈ విధంగా రోజు ఉదయం పూట 3-4 సార్లు, సమస్య మరీ ఎక్కువ ఉంటే సాయంత్రం పూట కూడా ఎంటీ స్టమక్తో మళ్ళీ 3-4 సార్లు ఈ విధంగా చేయడం వల్ల కూడా చాలా మందిని మేము గమనించామండి, చాలా మంచి బెనిఫిట్ దొరుకుతుంది. చాలా మందికి వీటి మీద అవగాహన లేకపోవడం చేత, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి మైండ్స్ లో రకమైన అభిప్రాయాలు కలిగి ఉంటాయి. కానీ నేను చెప్పినట్టు పద్ధతి వల్ల మేము చాలా మందిని గమనించాను కదా, మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇలాంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు నిజంగా ఈ ప్రయత్నం చేసేసి వాళ్ళు మంచిగా దాన్ని లబ్ధి పొందిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఇంతకుముందే చెప్పినట్టు మరి యూజ్ ఉంటుంది వేరే వాళ్ళకి కూడా. సార్ బట్ మనకి ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు కదా, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఈ వారికోస్ వెయిన్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి అని చెప్పి. మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ చిట్కా కానీ ఈ యోగా టైప్ ఆసనాలు కానీ వేయడం వల్ల మళ్ళీ రాకుండా ఉంటుందంటారా? ఎస్. కాబట్టి అంటే ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు వేసిన తర్వాత తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సైక్లింగ్ కానీ లేకపోతే నేను చెప్పినటువంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ తీసుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధం ఏదైతుందో అది కనీసం వారానికి ఒకసారి, అదేమన్నీ మనకు దొరికేటివే కదండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు మనం రోజు వాడేది, పసుపు వాడేది. సో మనం రెగ్యులర్ గా వాడేటువంటి పదార్థాలే కాబట్టి, సో కామన్ గా వాడేటువంటి పదార్థాలు కాబట్టి వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సో మళ్ళీ కూడా చాలా వరకు రాదు ఇంకా. సో డైలీ ఈ ఆసనాలు వేసుకుంటూ ఔషధం తీసుకుంటూ ఉంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. నైస్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.